మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. I am sitting with the guru of gastroenterology and hepatology, a healthcare leader, Dr. Guru and Reddy garu. ఇప్పుడు అన్ని సమస్యలు పొట్ట చుట్టూ ఉన్నాయంటున్నారు. 100% దాని వలన జబ్బులు వస్తాయనేసి ప్రూవ్ అవుతూ వస్తుంది. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందన్న పెద్ద డౌట్ నాకు. మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్. 90 to 95% పేషెంట్ దేర్ ఈస్ నో ఇంక్రీజ్ యాసిడ్. From eating avocado pickle with lot of salt, lot of oil, lot of spice to now getting into fecal therapy. అల్టిమేట్లీ ఓన్లీ 10 to 20% ఆఫ్ మనం బోన్ చేసేదే మన సిస్టంలోకి చేరుకుంటుంది. ఒకళ్ళ స్టూల్ని ఇంకో పొట్టలోకి ఇంజెక్ట్ చేసే కొల నుంచి పంపిస్తారు కదా సార్. కొన్ని జబ్బుల కొరకు అప్పుడు మేము ఈ ఫీకల్ క్యాప్సూల్స్ అనేది రెస్పెక్ట్ యువర్ స్టూల్ అంతే. గోమూత్రం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బఫెలో యూరిన్ అనుకోండి, షీప్ యూరిన్ అనుకోండి, ట్రాన్స్ప్లాంటెడ్ పిగ్ హార్ట్స్, పిగ్ టు హ్యూమన్. ఒళ్ళు వేడి చేసేస్తుంది. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ క్లినికల్ మెడిసిన్ లో ఉందా? డాక్టర్ గారు గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ మూఢనమ్మకాలు. ఎప్పుడే కానీ హెల్త్ కేర్ గురించి ప్రతిసారి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. నువ్వు కార్ ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావు, నీకు సర్జరీ కావాల్సినప్పటికీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాల్సినప్పటికీ, గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే పిచ్చెక్కిపోతుంది, యాంగర్ ఎక్కువైపోతుంది, భార్యల మీద బాగా అరుస్తారు భర్తలు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ట్రూ. వర్షం పడిపోతుంది, గొడుగు పట్టుకుని వాడు స్విగ్గీ పట్టుకుని బిర్యానీ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేస్తాడు 10 నిమిషాల్లో. నాకు భయం అవుతుంది అటువంటిది. అది ఎంత కాలం నుంచి పెట్టి ఉంచాడు వాడు. హూ ఈస్ చెకింగ్ సో క్విక్లీ టు మేక్ అండ్ పుట్ ఇన్ అ బాక్స్ అండ్ గై గెటింగ్ ఆన్ మోటార్ బైక్ అండ్ యూఆర్ సో హ్యాపీ 10 minutes లో వచ్చేసింది. రెగ్యులర్ ఆల్కహాలిక్స్ అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించోడు సడన్లీ 45 years కి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. టోటల్ 90 ml per day. For women, I'm very sorry to say, only 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. No alcohol is best. మనకి బెస్ట్ తోపు డాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి. తోపు డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడ పోయి తోపు అయ్యారు. అంతేనా? ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, ఒక దగ్గర గంటలు కూర్చోమంటే పని చేస్తారు. Meditation should be a way of life. It should be a part of every minute of your living. Relaxation కి ఏమైనా చేస్తారంటే like you listen to music or అసలు ఆ టైం ఉంటుందా? One of the biggest relaxation point is that my sense of humor. I like people to be light-hearted. Don't take things very seriously. Thank you for the job, sir. Swapna, you're very funny. ఎంత పరాకాష్ఠకి వెళ్ళాం సార్ అంటే ఇప్పుడు ఈ రీసెర్చ్ లో విచ్ ఇస్ అమేజింగ్ ఆల్సో బట్ ఆల్సో లిటిల్ కొంచెం కష్టం తట్టుకోవడం. ఒకళ్ళ స్టూల్ ని ఇంకో మైక్రోబయం కోసము ఒకళ్ళ స్టూల్ ని ఇంకో పొట్టలోకి ఇంజెక్ట్ చేసే కొల నుంచి పంపిస్తారు కదా సార్. ఏం చేస్తారు అది? స్టూల్ ఫీకల్ థెరపీ అంటాం. ఫీసిస్ థెరపీ అది కూడా బాగా చక్కగా అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ముందుగా 10 years బ్యాక్ 15 years బ్యాక్ కేవలం ఇలాంటి ఒక స్టూల్ తీసుకొని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసిన తర్వాత ఈదర్ నేజోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటాం, రైల్స్ ట్యూబ్ ద్వారా లేకుంటే ఎండాస్కోపీ ద్వారా మనం పొట్టలో ఇన్స్టిల్ చేసేవాళ్ళం, లేకుంటే రెక్టమ్ నుంచి ఇచ్చేవాళ్ళం ఎనిమా రూపంలో. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాప్సూల్స్, ఫీకల్ క్యాప్సూల్స్ తయారు చేశారు. అది మన దేశంలో అవైలబుల్ లేదు, కానీ అమెరికాలో మాత్రం 3-4 కంపెనీస్ ఈ ఫీకల్ క్యాప్సూల్స్ తయారు చేశాడు. సో మేము ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ అనేది, లేకుంటే సి డిఫ్ కొలైటిస్ అంటాము, అంటే యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత కోలంలో వాపు రావడము, దానివల్ల వెయిట్ తగ్గిపోవడము, మోషన్స్ కావడము, ఇటువంటి సిచ్యువేషన్స్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాకుంటే అప్పుడు మేము ఈ ఫీకల్ క్యాప్సూల్స్ అనేది ఇస్తాం పేషెంట్స్కు. సో ఇది చాలా రిఫైన్ అయింది. అది కూడా విత్ ద డెవలప్మెంట్ ఇట్ హస్ రిఫైన్డ్. So, what is the moral of the story? Respect your stool. Respect your stool. Ante. If I were to speak in English, there will be a slang. I don't know whether I can do it on the TV. Yeah. No, I know the S word. Yes, that's the S word. Correct. Get your together. Yes, absolutely. Get your together. You're right. This is really... Swapna, you're very funny. That's good. That's the way it should be, So... But sir, I'm just thinking back, 20-25 years back, even when I was growing up, ఇంటికి 3 పూట్ల అన్నం తినేదాన్ని. సమ్మర్ వస్తే మంచిగా ఆవకాయ వేసి అన్నం పెట్టేవాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే ఆవకాయ అన్నం కలిపి
ముద్దలు పెట్టి కొంచెం కాఫీయో టీయో బూస్టో తాగేస్తే అయిపోయేది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయాం సార్? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? మీ కళ్ళ ముందు ఇలా ప్రపంచం మారిపోతుంటే మీకు ఏమనిపించింది? అంటే ఏ విషయంలో అంటున్నారు ఇప్పుడు? ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఈటింగ్ హాట్ ఆవకాయ పికిల్ విత్ లాట్ ఆఫ్ సాల్ట్, లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ స్పైస్ టు నౌ గెటింగ్ ఇన్ టు ఫీకల్ థెరపీ. అంటే దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ ఇది కదా సార్ దీనిలో. మీకు ఏమనిపిస్తుంది దీని విషయంలో? మన భోంచేసే విషయంలో లాస్ట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ హ్యాస్ సంథింగ్ దట్ హెస్ బిన్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఒక మాట వరుసకు మనం ఏమంటాం, 3 పూటలు తినమని చెప్తాం. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, మరి డిన్నర్. ఇది బ్యాలెన్స్డ్ డైట్ అని మనం అనేవాళ్ళం. మార్నింగ్ మనం ఏం భోజనం చేస్తాం, డిఫరెంట్ కల్చర్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో యూనో వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ కల్చర్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ విల్ డిఫర్. అమెరికాలో ఉన్నప్పటికీ వాళ్ళు సాసేజ్, బేకను, బ్రెడ్, జాము, యూనో ఆర్ సీరియల్స్. ఇండియాలో వచ్చేవరకు మళ్ళీ సౌత్లో డిఫరెంట్, నార్త్లో డిఫరెన్స్ అందరికి తెలిసిన విషయం. దోశ, ఇడ్లీ, వడ అండ్ ఆల్ దట్ స్టఫ్. కొన్నిసార్లు పేషెంట్స్ మేము చెప్పుకుంటూ వస్తాం, ఎక్కడ రాసి ఉంది 3 సార్లు తినాలనేసి. ఎవరు రాశారు? భగవద్గీతలో ఉందా? ఖురాన్లో ఉందా? బైబుల్లో ఉందా? యూనో, సో దిస్ కల్చర్ వేర్ ఇట్ హెస్ కమ్ ఈజ్ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్. ఓకే, 3 టైమ్స్ తినేది యూనో పేషెంట్స్కు డయాబెటీస్ ఉన్నప్పటికీ, షుగర్ కంట్రోల్ లేనప్పటికీ, ఇటువంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ సెడ్ స్పేస్ అవుట్ ద థింగ్. మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి అనేసి. కానీ అవన్నీ కూడా యాజ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ యాజ్ హ్యూమన్ సొసైటీ కరెక్ట్ కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కీప్ యువర్ బాడీ అండ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ అని యూనో ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కొత్త రీసెర్చ్ ద్వారా ఇట్ హెస్ బీన్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఇప్పుడు సుమారుగా నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి, ఈ సిటీలో మెడికల్ కాలేజ్ ఉన్నప్పటి మళ్ళీ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్, ఈ టైమ్ స్పాన్లో డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ డైట్ రికమెండేషన్స్ చూసాం. అవును సార్, అవును. ఇప్పుడు యుఎస్లో యాట్కిన్స్ డైట్ అని, కూపర్ డైట్ అని, రైస్ డైట్ అనేసి అని, యూ నేమ్ ఇట్, అందరికీ తెలిసిన విషయమే. ఈ డైట్ల ద్వారా వాళ్ళు సృష్టించిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా సంపాదించుకున్నారు. ఓకే, ఒక్క డైట్ ఇంత మంచిదని 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పిన తర్వాత దిస్ ఇస్ ద వర్స్ట్ డైట్ అని కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు. దాని వెనక పాలిటిక్స్ ఉందని, రాంగ్ డేటా యూనో వాళ్ళు కలెక్ట్ చేశారు, ఆల్ దిస్ స్టఫ్. నాకు ఒక జ్ఞాపకం ఉంది, సౌత్ బీచ్ డైట్ అనేసి చాలా పాపులర్ అయింది. అది సౌత్ బీచ్ ఈజ్ ఇన్ మయామి in Florida. So the South Beach diet was an amazing diet. ఎందుకంటే people were losing ఎంతో మంది ఎన్నో pounds. You follow the South Beach diet, you are losing. ఆ South Beach diet లో ముఖ్యంగా ఏముండే, eliminate carbohydrates. ఆల్మోస్ట్ అది యాట్కిన్స్ కీటో అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. ప్రతి దానికి కొద్దిగా మార్క్ తీసుకొచ్చేవారు అండ్ దే మేడ్ బిగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఫండమెంటలీ దట్ వాస్ ది కాన్సెప్ట్ అన్నట్టు. టుడే వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫీకల్ థెరపీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? యునో, irrespective of what diet, what we are eating, ultimately only 10-20% of మనం భోంచేసేదే మన సిస్టంలోకి చేరుకుంటుంది. వాట్ విల్ హ్యాపన్ టు రెస్ట్ ఆఫ్ ది 80%? ఆ 80% ఎక్కడ పోవాలి? దట్ ఈస్ యువర్ ఫీసీస్. నా ఎక్కడి నుంచి వస్తుంది అది? వాట్ ఈస్ ఫీసీస్? ఇస్ రెసిడ్యూ ఆఫ్ ది ఫుడ్. అంతే, ఫైబర్. మనం ఏదో పీపుల్ మన స్టూల్ అంటే ఏదో అసహ్యమో ఇదంతా మనం వి అసోసియేట్ విత్ దాట్. దర్ ఇస్ నథింగ్. ఇట్ ఈస్ ఎసెన్షియలీ what is the residue that your body doesn't need it, you're eliminating. కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ద మైక్రోబియల్ ఆర్గానిజమ్స్. వై వీఆర్ యూజింగ్ ద ఫీకల్ థెరపీ? ఇట్ ఈస్ రిచ్ ఇన్ దిస్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా దట్ టాక్ టు యూ అండ్ విచ్ హ్యాస్ బీన్ హెల్ప్ఫుల్ ఇన్ ట్రీటింగ్ సర్టన్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ డిసీజెస్. బట్ వేర్ దిస్ ఈస్ గోయింగ్ టు గో we do not know. Right. But certainly in certain diseases, very few of them, but ఇది ఎక్స్టెండ్ చేసి లాంజివిటీ కొరకు కూడా పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. స్విట్జర్లాండ్ దెర్ ఇస్ అ బిగ్ ప్లేస్ వేర్ పీపుల్ గో ఫార్ లాంజివిటీ. దే పుట్ దెమ్ ఇన్ ఐస్ క్యాబిన్స్ లైక్ ఎస్కిమోస్ లాగా ఫర్ 1 week or 10 days. దెన్ ఫీకల్ థెరపీ, క్యాప్సూల్స్. డబ్బున్న వాళ్ళు దే గోయింగ్ అండ్ స్పెండింగ్ tens of thousands of dollars to live for 100 years. అట్లనేసి. సో అపార్ట్ ఫ్రమ్ ట్రీటింగ్ డిసీజెస్, టుడే ద ఫీకల్ థెరపీ అండ్ దిస్ ఫీకల్ క్యాప్సూల్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు యూస్ ఫర్ ఈవెన్ లాంజివిటీ. సో దే మైట్ బి సమ్ ట్రూత్. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉండే కదా మొరార్జీ దేశాయ్ గారు, అదే ఆయన ఎంత పాపులర్ చేశారంటే అది వెస్టర్నర్స్ కూడా గ్రహించి అమెరికాలో వాళ్ళు కూడా మొదలు పెట్టారు ఎక్స్పెరిమెంటేషన్. అండ్ దేర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ దాట్ అన్నారు. తర్వాత రీసెర్చ్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. యూనో, సో థింగ్స్ లైక్ దిస్ విల్ కీప్ కమింగ్. సో మనం కొద్ది టైంతో
సమయంతో వెయిట్ చేసి వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దిస్. సో దీంతో కంపేర్ చేస్తే సార్ గోమూత్రం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? గోమూత్రం అనేది చాలా మంది అది సెంటిమెంటల్ బిలీఫ్స్ కి కొంతమంది తీసుకోవచ్చు, బట్ అందులో కూడా ఏదో చాలా రోగ నిరోధక శక్తులు ఉంటాయని రకరకాల బిలీఫ్స్ ఉన్నాయి. యాజ్ అ క్లినిషియన్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ వెన్ యు హియర్ అబౌట్ దిస్? వెన్ దిస్ ఇస్ పాసిబుల్, వై నాట్ దట్ అనిపిస్తుందా? No, you're true. See, we have to look like this. These are all body fluids. Which you are eliminating. Fluids you are eliminating, solids you are eliminating. So obviously, anything that we are eliminating from human body or an animal body, they will be good and bad. Ante kada? There will be immune stimulants, there will be certain hormones, and there will be certain toxins. That's the fundamental premise of research. So if something is good, medu gomata urine lo anukondi, lekunte buffalo urine anukondi, sheep urine anukondi, I am sure research dwara edana kanukunnappadiki, if it is proven to be good, then they use it. ఇప్పుడు కొత్తగా 2 weeks back transplanted pigs hearts, transplanted pigs livers. The pig heart transplantation was amazing. Successful గా transplant చేశారు. pig to pig sir? లే, pig to human. Yes, pig to human. So pig to human కేవలం హార్ట్ ట్రాన్స్ప్లాంటే కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశారు. ఇప్పుడు మేబీ దట్ విల్ బి అన్ ఆన్సర్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇంత తక్కువ ఆర్గన్స్ మన దాంటి దేశంలో అసలు ఎవరు ముందుకు రారు. సో ద యానిమల్, ఆల్ దిస్ రీసెర్చ్ దట్ ఇస్ గోయింగ్ ఆన్, అండ్ జస్ట్ ఇమాజిన్ ఇట్స్ అన్ యానిమల్ కంప్లీట్లీ. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ సంథింగ్, ద ఎంటైర్ ఆర్గన్, లివ్ అలోన్ ద యూరిన్, లివ్ అలోన్ ద ఫీసిస్, లివ్ అలోన్ ఎనీథింగ్ ఎల్స్. Entire organ. The fundamental of anything that benefits for humanity, for disease, for good health, for longevity, I think we should not be circumspect. దాని గురించి డౌట్ చేయకుండా, ఓకే, ప్రాపర్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కమర్షియల్ ఇంటెన్షన్తో కాకుండా మంచి క్లినికల్ ట్రయల్స్తో రుజువు చేసినప్పటికీ there is a lot of hope and value. Who thought that we're going to live for 100 years? Who thought we're going to live for 150 years? If 2000 ఈ సెంచురీ మొదలైనప్పుడు ఏమన్నారు? 2000 నుంచి పుట్టే వాళ్ళు they're going to live for 100+ years. సైంటిఫిక్ గ్యారంటీతో చెప్తూ వచ్చారు, విచ్ మైట్ బి వెరీ ట్రూ. బికాస్ టుడే ఇప్పుడు అందరు చూస్తున్నాం కదా, మనం మంచి డైటరీ హ్యాబిట్స్ వలన, ఓకే, ఎక్సర్సైజ్ వలన, మెడిటేషన్ అనుకోండి, యోగా అనుకోండి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, పీపుల్ వర్ లుకింగ్ రిటైర్మెంట్ తర్వాత 60 years తర్వాత ఎంత తొందరగా ముసలి వాళ్ళు అయిపోతారు. Because of inactivity, because of all of these things. అసలు will to do something లేనప్పుడు క్షీణించిపోతుంది. We have seen, I was growing up, మా తాతలను, లేకపోతే మా అమ్మమ్మలను, మా నానమ్మలను, even my father also. Of course, my father was very active until age 80. అది వేరే సంగతి అనుకోండి. But what when we are inactive in life, but now the concept is changing. Our own generation, people are reaching 80 and 90 and all of those things. So why not those who are born in 2000? Living 110, 120, 130 years. That possibility is there, because ఇవన్నీ సైంటిఫిక్ డిస్కవరీస్ వలన మనకు ఎలా లాభం అవుతుందో ఇప్పుడు లాభం అవుతుంది, ఈ వయసులో లాభం అవుతుంది. వాళ్ళకు స్టార్టింగ్ అవుట్ వెరీ యంగ్ ఏజ్. ఆఫ్ కోర్స్ ఇఫ్ దే డోంట్ డూ డ్రగ్స్ అండ్ కీప్ డ్రింకింగ్ అండ్ కీప్ డ్రింకింగ్ ఆల్సో అర్థం కాదు సార్. చాలా మంది నాకు చాలా రెగ్యులర్ ఆల్కహాలిక్స్ ఎక్కువ తాగేస్తారు. వాళ్ళు మంచిగా హాయిగా హ్యాపీగా ఉంటారు, అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించేవాడు. సడన్లీ 45 yearsకి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. అసలు ఇది అంటే అసలు మ్యాప్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా మనం? అంటారు చూడండి, తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని, వాళ్ళు పోతారని మనం అనగలుగుతున్నావా కాన్ఫిడెంట్గా టుడే? సో తాగిన వాళ్ళని చెడ్డగా అనుకోకూడదు. ఎక్కువగా తాగిన వాళ్ళు ప్రాబ్లం చెడ్డగా అనుకోవచ్చు. పీపుల్ ఆర్ డ్రింకింగ్ సోషలీ అంటాం కదా మనము, ఆర్ రికమెండెడ్ డ్రింక్స్. రికమెండెడ్ గురించి అందరికి తెలుసు. రెండు యు రైట్, 2 పెగ్స్ 45 ml, 60 ml కాదు, అది చేంజ్ వచ్చింది కొత్తగా. 90 ml టోటల్ 90 ml per day. For women, I'm very sorry to say, only 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. What I'm telling you is that, look at how scientific discrimination. అదే మీరు అందరు పోరాడుతుంటారు కదా జెండర్ డిస్క్రిమినేషన్. దానికి నేనేం చేయాలి? యాజ్ ఎ హెపటాలజీ లివర్ స్పెషలిస్ట్, ఆ సైన్స్ లో రుజువు అయింది. మీకు హార్మోన్ లేదు, ఓకే, ఆల్కహాల్ టాలరేట్ చేయడానికి, ఓకే, భగవంతుడు సృష్టించాడు. ఈవెన్ సైన్స్ కూడా ఏం చేయలేకపోయింది. సో ఫర్ లేడీస్ ఇస్ 45 ml దిస్ థింగ్. కానీ కొత్తగా వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, ఇటువంటి అన్ని సంస్థలు కూడా నో ఆల్కహాల్ ఇస్ బెస్ట్.
ఆల్ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్, ఇస్ పాయిజన్, టాక్సిక్. ఆల్ ఆల్కహాల్ ఇస్ బ్యాడ్. ఎందుకంటున్నారు వీళ్ళు? ఆల్కహాల్ కెన్ కాజ్ క్యాన్సర్. నౌ ఇటువంటిది వచ్చినప్పుడు వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్, వేర్ ఈస్ ద డేటా కమింగ్. ఇప్పుడు కాఫీ గురించి అన్నారు కదా, 1970s కాఫీ ఈజ్ గుడ్, 80s కాఫీ ఈజ్ బ్యాడ్, 1990s మళ్ళీ కాఫీ ఈజ్ గుడ్, 2000 కాఫీ ఈజ్ బ్యాడ్. ఇప్పుడేమంటున్నారు? కాఫీ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ప్రపంచంలో లేని యాంటీ ఆక్సిడెంట్ నువ్వు ఫ్రూట్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, టమాటోస్ కానీ, అనార్ కానీ ఏది అనుకున్నా కూడా ది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ caffeine in coffee, which is very true. You know, caffeine has been proven to the extent of even preventing liver cancers in both men and women too. And This is amazing. It's amazing. It's amazing. You see, these things of, we have to take it, there's an English phrase. Some of these things we have to take with a grain of salt. అంటాం కదా మనం. అదే. సో ఇటువంటి రీసెర్చ్ పబ్లిష్ చేసినప్పటికీ కొద్దిగా మనం ఆలోచించి, ఓకే, టైం తీసుకొని, అండ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్, యునో, బట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. లైఫ్స్ ప్రిన్సిపల్ ఇస్, ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. బోర్ అయిపోతుంది సార్ లైఫ్. దాంతోనే సగం అంటే యోగా వాళ్ళు పాపం నన్ను ఏమన్నా అనుకుంటారు కదా సార్. ప్రతిరోజు నువ్వు కళ్ళు మూసుకొని కాళ్ళు ముడుచుకొని ఒక దగ్గర గంటలు కూర్చోమంటే పని ఏడు చేస్తారు?